దేవుని పరిశుద్ధ నామంకి స్తోత్రములు. అందరు బాగున్నారండి? అవును, అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. మనకు దేవుడు యేసుక్రీస్తులో మనము నూతన సృష్టిగా ఉన్నాం కదా. అవును, దేవునికి స్తోత్రం. మరి నేను ఒక చిన్న వాక్యమును పట్టుకొని మీ ముందుకు వచ్చినాను. ఆ వాక్యమును బట్టి మనం దేవునికి స్తుతులు చెల్లించుదాము. స్తోత్రం 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 స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం. ఈ వాక్యమును నాకును బిడ్డలకును నా తండ్రి నీవే నా ప్రభువా జీవాహారముగా భుజింపచేసి ఆత్మకు ఆహారం బలము శక్తిని అయ్యా దాయిచేయండి. దినము మా ఆత్మ నీలో ఎదుగుటకు నీ గొప్ప కృపను దాయిచేయండి. మా ఆత్మలను నూతనపరచండి. నీ కృపలో ఈ వాక్యము చేత మా ఆత్మను నూతనపరిచి బలపరచవలని అయ్యా నీకే వందనాలు చెల్లిస్తే యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచును. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ద లార్డ్ వన్ అండ్ ఆల్. దేవునికి స్తోత్రం. మనము చూచినట్లయితే ప్రకటన 21:4 అంటున్నాం కదా, నూతన యెరూషలేము తన భర్త కొరకు ఈ పెండ్లి కుమార్తె ఏమవుతుంది? సిద్ధపడుచున్నది. ఏ విధంగా మనము సిద్ధపరచబడాలి అని అంటే మనము యెషయా 43:18-19 వచనాలు మనము చూసుకుందాం, ధ్యానించుకుందామండి. యెషయా 43:18 వచనం 19 వచనం మనం చూచినట్లయితే, మునపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి. దేవునికి స్తోత్రం. పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఇదిగో నేను నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా? నేను అరణ్యంలో త్రోవ కలుగచేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి అంటున్నాడు. అవును, మనం మునుపటి వాటి ఏంటిది? మునుపటివి అంటే మన పితరులు ఏం చేశారండి? దేవుడు బంధకాలలో నుంచి మనల్ని బయటకు తీసుకొని, ఇజ్రాయేలీలను ఐగుప్తులో నుంచి బయటకు తీసుకొచ్చినప్పుడు వారు మధ్యలో మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకున్నారు. మాకు కాకరకాయలు ఉల్లిపాయలు అవన్నీ జ్ఞాపకం వస్తున్నాయని. మరి నీకు బానిసత్వం జ్ఞాపకం వస్తలేదా? మరి నువ్వు ఏ బంధకాలలో ఉన్నావు? ఐగుప్తు బంధకంలో ఉన్నప్పుడు దేవుడు విడుదల చేసినప్పుడు మరలా నువ్వు ఎందుకు వెనకాలకి వెళ్ళి ఐగుప్తుని జ్ఞాపకం చేసుకుంటున్నావు? అదేవిధంగా మనము కూడా సైతాను బంధకంలో ఉన్నప్పుడు, సాతాను బంధకంలో మనం ఉన్నప్పుడు, అంటే పాపపు స్థితిలో మనం ఉన్నప్పుడు, దేవుడు ఆ పాపపు స్థితిలో, ఆ ఐగుప్తు అనే ఆ పాపపు స్థితిలో నుంచి నేను బయటకు వచ్చినప్పుడు, నీకెప్పుడైనా కొద్దిగా కొరత కలిగితే, నీకెప్పుడైనా అది నీకు బాధాకరంగా అనిపిస్తే, శ్రమ వస్తే నువ్వు తాళలేక ఏం చేస్తున్నావు? అప్పటి జీవితమే బాగుండే, నేను చాలా స్వతంత్రంగా ఉండేవాడిని, సంతోషంగా ఉండేవాడిని, ఇప్పుడు శ్రమలు వస్తున్నాయి అని నీవు అనుకుంటున్నావా? నీ పాత జీవితంను నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావా? అయితే దేవుడు నీకు చెప్తున్నాడు ఏంటంటే, మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను నువ్వు తలంచుకొనవద్దు. మనం ఒక షార్ట్లో చెప్పుకున్నాం కదా, ఏంటిదంటే నీ తలంపులను నువ్వు నూతనపరుచుకోవాలి అని, నీ తలంపులను దేవుని చిత్తం చేయాలని కదా. నూతనపరుచుకోవాలి మన తలంపులను. మనము పూర్వకాలపు సంగతులను మనము జ్ఞాపకం చేసుకోవద్దు. మరి నీతిమంతులకు కలుగు మరి శ్రమలు అనేకం ఉంటాయి కదా. కాబట్టి వాటిని మనము ఏ విధంగా మనము తలంచుకోవాలి అని అంటే, మనకు రానున్న దినాలలో మనకి జీవ కిరీటం, నిత్య జీవం ఇస్తా అంటున్నాడు. మరి ఈరోజు ఇక్కడ భూలోకంలో మనకి కొంతకాలమే శ్రమ. మనం కొంతకాలం శ్రమ పడిన ఎడల మనకి నిత్య జీవం దొరుకుతుంది. మరి ఈ కొంతకాలము నీవు మహా అంటే ఎన్ని సంవత్సరాలు మనం బ్రతుకుతామండి? 70 సంవత్సరాలు. అయినా అది ఆయాసము, దుఃఖమే తర్వాత జీవితం అంతా. ఈ జీవితం ఒకరోజు ముగియాల్సిందే. నువ్వు చనిపోవా?
నేను చనిపోనా? ప్రతి ఒక్కరికి ఈ శరీరంలో మరణం అనేది ఉంది, కానీ ఆత్మలో నీకు జీవం ఇవ్వటానికే నిన్ను ఆ పాపపు ఊబిలో నుంచి, ఆ పాపపు ఐగుప్తులో నుంచి నిన్ను బయటకు తీసుకొచ్చినాడని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలా. దేవుని వాక్యమును నువ్వు జ్ఞాపకం చేసుకోవాలా, కానీ నీవు మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి. పూర్వకాలపు సంగతులను నువ్వు జ్ఞాపకం చేసుకొని సంతోషించొద్దు. నీకు ఏంటిదంటే గురి అంతయు దేవుని వైపు నీవు నిలపాల. దేవునికి స్తోత్రం. ఇదిగో నేను నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా? నేను నూతన క్రియ చేసి ఉన్నాను. ఏంటంటే ఒక కన్యక గర్భము ధరించుట నూతన క్రియ కాదండి. నీకు రక్షకుణ్ణి ఇయ్యడం నూతన క్రియ కాదండి. నీకు రక్షకుణ్ణి ఇచ్చి ఆయనను సిలువలో మరణింప చేసి నిన్ను నీతిమంతులుగా, ఆ పాత జీవితము ఎక్కడైతే నీవు ఆదాములో పడిపోయినావో, ఎక్కడైతే నువ్వు ఆజ్ఞాతిక్రమము లో జీవించినావో, ఆ మరణపు స్థితి నీకు ఆవరించిందో, తినొద్దన్న పండు తిని నిశ్చయంగా చచ్చిపోయిన స్థితిలో ఈ లోకముందో, ఆ లోకంలోనికి నూతన క్రియ వచ్చింది. అది మొలిచింది. దేని ద్వారా మొలిచింది? యేసుక్రీస్తు అనేటటువంటి శిష్యునిలోనికి మొలిచి అది ఏమైంది? ఎదిగింది. ఎదిగి సిలువ మరణము పొంది నీకు జీవమిచ్చింది. అదే నూతన క్రియ, అదే మొలచినది. దాన్ని నువ్వు ఆలోచించక నువ్వు వెనుకటి వాటి కొరకు ఎందుకు వెళుతున్నావు? దేవునికి స్తోత్రం. మనము మునపటి వాటిని మరచిపోవాలి. దానిలో సుఖమును నీవు అది తాత్కాలికమైనది. వాటిని నువ్వు మరచిపోవాలా. నువ్వు పెళ్లి కుమార్తెగా, ఆయన భర్తగా, నీవు ఆయనకు పెళ్లి కుమార్తెగా, ఆయనను నువ్వు భర్తగా స్వీకరించాలి అనంటే నీవు ఆ వివాహ విందులో, గొర్రెపిల్ల యొక్క వివాహ విందులో పాల్గొనాలి అంటే, నూతన యెరూషలేముగా నువ్వు మార్చబడాలి అనంటే నువ్వు మునుపటి వాటిని నువ్వు మరవాలి. దేవునికి స్తోత్రం. ఆ సంగతులను నువ్వు తలంచుకోవద్దు. నీ యొక్క తలంపులు ఏం కావాలో? నూతన పరచబడాలా. దేవునికి స్తోత్రం. ఏదైతే నూతన క్రియ, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను అన్నాడు, ఆ నూతన క్రియను నువ్వు ఆలోచిస్తూ ముందుకు సాగాలి. దేవునికి స్తోత్రం. నేను అరణ్యంలో త్రోవ కలుగజేయుచున్నాను, ఎడారులో ఈ అరణ్యంలో త్రోవ కలుగజేయుచున్నాను అనంటే ఒక్కటి మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటిది అనంటే, మనము ఏంటిది? మన బ్రతుకులో పాత జీవితంలో సుఖంగా ఉందని మనం అనుకున్నామా? అయితే ఏమంటున్నా అంటే దేవుడు ఇర్మియా 6:10 చివరి లైన్లో, వారు యెహోవా వాక్యమందు సంతోషింపనే వారే దాన్ని తృణీకరించిరి. వారు సంతోషింపలేకపోతున్నారు. ఇచ్చినటువంటి ఆ నూతన క్రియలో, నూతనమైన ఆదియందు వాక్యము ఉండదు, వాక్యము దేవుని యొద్ద నుండి, వాక్యము దేవుడయుండు, ఆయననే యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఆ వాక్యంలో సంతోషింపలేక ఆయనను తృణీకరిస్తున్నారు. జీవాన్ని నువ్వు తృణీకరిస్తున్నావు. నీవు అన్యుడివే కావచ్చు, నీవు క్రైస్తవుడే కావచ్చు, ఎవరైనా కావచ్చు, కానీ నీకు ఇస్తున్నటువంటి జీవమును, నీకు ఇస్తున్నటువంటి ఈ వాక్యమును నీవు తృణీకరిస్తున్నావు. యెహోవా ఇచ్చిన వాక్యమును, యెహోవా ఇచ్చిన రక్షణను, యెహోవా ఇచ్చిన యేసుక్రీస్తును, నూతన క్రియను నీవేం చేస్తున్నావు? తృణీకరిస్తున్నావు. ఆ విధంగా తృణీకరించకుండా మరి ఇర్మియా 7:3 చివరి లైన్లో, మీ మార్గములను, మీ క్రియలను దిద్దుకొనిడి. ఆ వాక్యమును మీరు గ్రహించి మన మార్గములను, మన క్రియలను ఏం చేయాలట? దిద్దుకొనాలంట. ఇర్మియా 7:3 చివరి లైను. ఆ విధంగా మనము పాత క్రియలను మరిచిపోయి వాటిని జ్ఞాపకము చేసుకొనక, ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయుచున్నానన్న ఆ నూతన క్రియలను మనం జ్ఞాపకం చేసుకొనుచు యేసుక్రీస్తు అయిన వాక్యమైన దేవుణ్ణి మనము, ప్రకటనలో ఉంటుంది కదా, ఆయన పేరు, ఆయన నామమే వాక్యము, ఆయనకు నామం పేరు పెట్టబడినది. 17లోనో 19లోనో ఉంటాయి, అధ్యాయంలోనూ ఉంటాయి. ఆ విధంగా మనము ఆయనను జ్ఞాపకము
చేసుకొనుచు ముందుకు సాగాల. దేవునికి స్తోత్రం. ఈ విధంగా అరణ్యములో ఏం చేశాడు ఆయన? త్రోవను కలిగజేసినాడు. ఈ లోకమంతయు మరణ ఛాయ అనే అరణ్యముగా ఎండిపోయి పాపముతో జీవిస్తున్నటువంటి, ఎండిపోయిన స్థితిలో ఉన్నటువంటి ఈ లోకములో ప్రతి ఒక్క చెట్టు, అంటే ఒక మనిషి చెట్టుగా అని అనుకుంటే, దావీదు అన్నాడు కదా, నేను దేవుని మందిరంలో పచ్చని చెట్టుగా ఉన్నానన్నాడు. దేవుని స్తోత్రం. నీటి కాలువల యోరన నాటబడినదై ఆకువాడక పచ్చని కాలంలో ఫలమిచ్చు చెట్టు వలె. దేవునికి స్తోత్రం. ఆ విధంగా ఈ మరణ స్థితిలో ఉన్న ఈ లోకము పాపముతో నిండి ఉన్నప్పుడు జీవం వచ్చింది. ఏ విధంగా వచ్చింది? సిలువ మరణము పొంది, యవన కాలములో సిలువ మరణం పొంది ఆయనలో నుంచి జీవము, మరణం అయిన తర్వాత ఆ రక్తమంతయు కారి, ప్రాణం అంటే ఏంటిదండి? రక్తం. బైబిల్లోనే ఉంది. ప్రాణం, రక్తమంతా పోతే ప్రాణం ఉంటుందా? ఉండదు. కాబట్టి ఆ జీవము ప్రవాహము వలె అది ఎహెజ్కేలులో ఉంటుందండి. ఎహెజ్కేలు 47:1 ఉంటుంది. అది యెహోవా బలిపీఠము క్రింద నుంచి వచ్చిందంట. బలిపీఠం అంటే ఏంటిదండి? బలి చేయబడినటువంటి ఆ పీఠమును క్రింద నుంచి, అంటే ఆ యేసుక్రీస్తు వారి రక్తము. ఎహెజ్కేలు 47:1 ఉంటుందండి. బలిపీఠము కింద నుండి ఆ నది పారుచున్నది. ఆ నది వలన ఈ మరణ స్థితిలో ఉన్న ఈ పాపపు లోకము జీవములోనికి వచ్చింది. ఆ నది ప్రవహిస్తుంది. ఆ నది ఏ విధంగా ప్రవహిస్తుందో, ఆ నది ఎక్కడెక్కడికి ఆ నది దగ్గర వచ్చి నాటబడిన చెట్లన్నీ బ్రతుకుతున్నవి. దేవునికి స్తోత్రం. ఆ నది దగ్గరికి నీవు వస్తావా? నీవు బ్రతుకుతావా? మరణ ఛాయలో ఉన్న ఈ లోకములో నీవు ఉండకుండా ఆ విధంగా అరణ్యంలో ఈ త్రోవ కలుగజేయుచున్నాడు. నీవు ఈ అరణ్యము అనేటటువంటి ఈ లోకంలో, అంటే పాపపు జీవితం ఉంటే నువ్వు ఎండిన చెట్టులాగా ఉంటావు. నీవే ఈ నది దగ్గరికి వస్తే, ఈ దేవుని కుమారుడైన నది యొద్దకు నీవు వచ్చినట్లయితే, నీవు ఆ బలిపీఠంలో నుంచి రక్తం కారుతుంది కదా, అదే జీవజలపు నది. అక్కడి నుంచి ఆ యెహోవా యొద్ద నుండి, తండ్రి అయిన దేవుని యొద్ద నుండి ఈ బలిపీఠము నుంచి నది పారుచున్నది. ఆయనే జీవనది అయి ప్రవహిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఈ నది ఎక్కడెక్కడ పారునో అక్కడంతయు చెట్లు మొలుచుచున్న ఎహెజ్కేలు 47లో ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఈ విధంగా ఆయన ఏ విధంగా సజీవమైన దేవునిగా మారినానంటే 3 దినములు తర్వాత ఆయన మరణాన్ని ఓడించి గెలిచిన జీవం అండి ఆయన. దేవునికి స్తోత్రం. జీవాధిపతి అయిన దేవుడు, జీవమునకు అధిపతి, జీవానికి అధికారి అయిన దేవుడు జీవం ఇస్తూ వస్తున్నాడు. మరి ఆ జీవములోనికి నీవు వస్తావా? నిన్ను నీతిమంతునిగా చేసి నీకు జీవము ఇస్తున్నాడు, నీకు నీతి వస్త్రం ఇస్తున్నాడు. నీవు ఎప్పుడైతే అజ్ఞాతిక్రమము చేసి ఈ పాపములో నీవు దిగంబరిగా ఉన్నావో, అప్పుడు ఏమైతున్నది అంటే దిగంబరత్వము నీలోనికి రాకుండానట్లు నువ్వేమైతావు అంటే వస్త్రము కట్టుకునేవాడివి అవుతావు. 2 కొరింథీలో ఉంటుందండి. మనము 2 కొరింథీ 5:2 మనము దిగంబరులం కాక వస్త్రం ధరించుకున్న వారముగా కనబడుదుము. ఎప్పుడైతే నీవు క్రీస్తులోనికి వస్తావు, నీతిమంతుడుగా అవుతావు, ఎప్పుడైతే నువ్వు అక్కడ ఆదాములో పండు తినొద్దన్నప్పుడు నువ్వు దిగంబరివి అయినావో, అప్పుడు మరలా నీవు వచ్చితే దిగంబరివి కాక వస్త్రము ధరించిన వారిగా అవుతావు. ఏంటి 2 కొరింథీ 5:2 ఉంటుందండి. ఆ విధంగా నీవు దిగంబరివి కాక మంచిగా ఉండాలి. మరి నీ మార్గం ఏర్పరిచినాడు. యోహాను 14:6 ఉంటుంది కదా, యేసు ఏమంటున్నాడు? నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకి రాడు. ఈ విధంగా
దేవుడు మార్గమును తండ్రి యొద్దకి మనకి ఏర్పరిచినాడు, సమాధాన పరిచినాడు. ఆదాము వల్ల సమాధానం పోయింది, యేసుక్రీస్తు వల్ల సమాధానము దొరికి మరలా జీవింపబడి మనము మరలా ఏంటిది వస్త్రం ధరించిన వారమై, నీతి వస్త్రము ధరించబడిన వారమై, మనము దిగంబరులం కాక వస్త్రం ధరించుకున్న వారముగా కనబడుదుము. ఆయన తేజస్సు మన మీదికి వస్తుంది, మన ఆత్మకి ఆయన వస్త్రము ధరింప చేసినాడు. అదే నీతి క్రియలు. ఆయన మన ద్వారా నీతిమంతులుగా మనంతటా మనం మారలేము, కానీ ఆయన శిలువ మరణం యొద్దకు వచ్చినప్పుడు మనము నీతిమంతులుగా మారుతాము. ఆ నీతి వస్త్రము మనము పొందినప్పుడు ఆ నీతి క్రియలు అనేటి మనము ఆ వస్త్రము క్రియల ద్వారా ఆ వస్త్రంని మనము పొందగలుగుతాం. దాన్ని కాపాడుకోవాలి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.